నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ సుమారు 27 మంది. అస్మదీయులకు చెల్లింపులు జరగవని వెల్లడించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్ని పద్ధతిగా నడిపిస్తున్నామని వెల్లడి. రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తోందని ఆరోపించిన వైసీపీ నేత సజ్జల ఎన్ని హింసాకాండ అల్లర్లు సృష్టించినా ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శ. అధికారుల బదిలీల వల్లే గొడవలు జరిగాయన్న మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు రాయలసీమ ప్రాంతంలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇబ్రహీంపట్నం ఫెర్రీలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రాయపూడి నుండి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణా నది మధ్యలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. రాత్రి 7 గంటలకు ఫెర్రీకి చేరుకోవాల్సిన లాంచీ సుమారు 3 గంటల పాటు నదిలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న లాంచీ నిర్వాహకులు మరొక లాంచీని పంపగా ఆ లాంచీ కూడా ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. చిమ్మ చీకటిలో 3 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియక హై టెన్షన్ నెలకొంది. కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో ఇరుక్కుపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కువడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్. అస్మదీయులకు చెల్లింపులు జరగవంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వర్లరామయ్య, దేవినేని ఉమా, లంకా దినకర్, చిల్లపల్లి శ్రీనివాసరావు విజయవాడ రాజ్భవన్లో ఆయన్ను కలిసి వివిధ అంశాలపై వినతి పత్రం సమర్పించారు. సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు చెల్లింపులు చేయడం కోసం ఉంచిన 17,000 కోట్లను వారికి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందంటూ వారు ఫిర్యాదు చేశారు. పవిత్ర స్థలం తిరుపతి చంద్రగిరి ప్రాంతంలో ఏ విధంగా అక్కడ ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి ఆయన కుమారుడు చేసిన అరాచకాలు, ప్రవర్తి నాని గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం, అట్లాగే ఏదైతే తాడిపత్రుల్లో పెద్దారెడ్డి అరాచకాలు, నరసరావుపేటలో జరుగుతున్న దుర్మార్గాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మాచర్లో ఏ విధంగా ఎట్లా మహిళల మీద దాడి జరిగింది, మిగతా వాళ్ళ మీద దాడి జరిగింది, అట్లాగే దర్శిలో కూడా శ్రీలక్ష్మి పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా గవర్నర్ గారు దృష్టి చేయడం జరిగింది. ఏవైతే వాళ్ళ చీఫ్ సెక్రటరీని, డీసీపీని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమన్ చేయడం జరిగింది. ఇది చాలా అవమానకరం. దీని మీద స్పష్టంగా వివరాలతో కూడా రమ్మని ఢిల్లీ వెళ్ళడం జరిగింది. దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ప్రారంభించాం. అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచే కాదు, దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని. అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు, 6 గంటలు, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి
మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తూ ఉంటే పోలీసులు పట్టి రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తోందని వైసీపీ నేత సజ్జల వెల్లడించారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సజ్జల తీవ్రంగా స్పందించారు. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని సజ్జల విమర్శించారు. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ వాళ్లను హౌస్ అరెస్టు చేసి ఏకపక్షంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. ఈసీ తీరుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్షతో టీడీపీ హింసాకాండ ప్రదర్శిస్తోందని సజ్జల వెల్లడించారు. అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డ్ పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. పైగా తెలుగుదేశం పార్టీకి ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో అధికారుల బదిలీల వల్లే గొడవలు జరిగాయని మంత్రి అంబటి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ పోలింగ్ రోజు నుండి నేటి వరకు జరిగిన హింసాత్మకమైన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారు. అధికారులను ఈసీ బదిలీ చేశాకే గొడవలు జరిగాయని పేర్కొన్నారు. ఈ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా వ్యవహరించారే, వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు, ఆయన రిటైర్డ్ అధికారి. ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో, లేకపోతే పురంధరేశ్వరి గారు చెప్తేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నాడు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం. అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగడం అనేది చాలా దారుణమైంది. దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్ టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఉందని మేము భావిస్తున్నాం. ఒకటి, మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని. అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు వేశారు. దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు. నేను ఇప్పుడే డీజీపీ గారిని కలిసినప్పుడు అన్నాను, నేను ఎన్నికల ముందు వచ్చాను, అసలు మెన్ డిస్ట్రిబ్యూట్ చేసే తప్పికే నాకు టైం సరిపోయింది అన్నాడు. అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి, డీజీపీ గారి పరిస్థితి. మెన్ డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది, ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి
అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున, ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి. ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి. ఓట్లు అయిపోయాయి, బాక్సులో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి, ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలు నొక్కున్నారు, ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని? ప్రజలందరి ప్రేమాభిమానాలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని అందిస్తాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడించారు. గొల్లప్రోలు పట్టణంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సైనికులు వేసుకున్న ఎర్ర తువ్వాళ్లను చూసి వైసీపీ వాళ్లు ఎందుకంత హడావిడి చేశారో అర్థం కాలేదన్నారు. ఎలక్షన్ జరుగుతున్న సమయంలో తనకు ఫోన్లో మీ పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకుంటున్నారని చెప్పడంతో కండువాలు తొలగించాలని, ఎన్నికల నిబంధనలు పాటించాలంటూ జన సైనికులకు తెలిపారన్నారు. చాలా మంది యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్ల ఆవేశం ఆ రోజులు మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో కొట్లాడిన యూనివర్సిటీస్, కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు కదా. అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు, 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి, అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు. కళ్యాణ్ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎదిగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీని వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనస వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడిగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడని కాదు కానీ నిజంగా అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు, ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి ఇంకా మా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు, తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నవగారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. ఎన్ఆర్ఐల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ ఎన్డీఏ కూటమి గెలుపునకు పని చేయడం అద్వితీయమన్నారు. తెదేపా కార్యాలయంలో పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు డాక్టర్ వేమూరి రవి, గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాకృష్ణల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల కృతజ్ఞత పూర్వక విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లను తిరిగి విచారణ చేపట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం విచారణ చేపట్టారు. జగన్ తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ల ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని వెల్లడించారు. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజులు అటు ఇటుగా మే 31వ తేదీన కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు అంచనాలు వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే 1వ తేదీన కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. జూన్ 4వ తేదీన అభ్యర్థుల జాతకాలు తెలిసిపోతాయి. మధ్యాహ్నానికి స్పష్టమైన తీర్పు వెలువడుతుంది.
మామూలుగా జరిగే పందాలతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లను ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఒక్కో పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలపై ఆన్లైన్లో బెట్టింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్లను చేరవేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. మల్టీ స్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ హిట్ అయిందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బంది పడి 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు బారులు తీరారని, జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జగన్కు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని, 2019లో 79% పోలైతే నేడు ప్రజల్లో చైతన్యం వచ్చి 81% ఓట్లు పోలయ్యాయని తెలిపారు. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమికి మల్టీ స్టార్స్ ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసీపీ మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాచ్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో, ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఒక వ్యక్తిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారిని పీఠం మీద కూర్చోబెట్టడానికి మహానగరాలు, మామూలు సిటీలు అయ్యి ఇవాళ హైదరాబాదు, చెన్నై, అలాగే బెంగళూరు భారతదేశంలోనే పెద్ద సిటీలు అయ్యి ఆ సిటీలే ఖాళీ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఎంతకంటే ఉదాహరణ ఏముంది? ఇలాంటంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు నిన్నటి నుంచి. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దడమే కేబీఎన్ కళాశాల ముఖ్య ఉద్దేశ్యమని ప్రిన్సిపల్ వెల్లడించారు. బుధవారం కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ బి నారాయణరావు మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమ విద్యార్థి భరత్ పవర్ లిఫ్టింగ్లో అనేక పథకాలు సాధించాడని తెలిపారు. మొదటిసారిగా 2022లో టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత్ తరపున బ్రాంజ్ మెడల్ సాధించాడని, 2024లో హాంకాంగ్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి తమ కళాశాల విద్యార్థి భరత్ వల్ల పేరు ప్రఖ్యాతులు రావటం గర్వంగా ఉందన్నారు. భరత్ మాట్లాడుతూ, తనలోని క్రీడా స్ఫూర్తిని గుర్తించి కేబీఎన్ కళాశాల యాజమాన్యం తనకు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల తాను మెడల్స్ సాధించానని, అందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. కేబీఎన్ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. విజయవాడ నగరంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా కేబీఎన్ కళాశాల మరి విద్యారంగంలో ఎనలేని సేవలు అందిస్తూ దాదాపుగా 20 డిగ్రీ కోర్సులు, 6 పీజీ కోర్సులతో 6,000 మంది విద్యార్థులతో అలరారుతూ దాదాపుగా 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రతి సంవత్సరం
40 నుంచి 45 కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే ఇండస్ట్రీలను పిలిపిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మేటి కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఈ నెల హాంకాంగ్లో జరిగిన 5th నుంచి 11th వరకు జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను 59 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. దానికి మొట్టమొదటి కారణం నాకు సపోర్ట్ చేసిన కేబిఎన్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరీ సారు నన్ను నమ్మి అంత దూరం ఫుల్ సపోర్ట్తో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సారు హేమచంద్ర సార్ నాకు ఒక 4 కేస్ కంట్రోల్ ఉంది. కానీ నాది 9th కాంపిటీషను 5 days ఏం తినకుండా అలాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సారు డే బై డే నాకు కాల్ చేసి కంట్రోల్ అవుతుందా ఏంటి మొత్తం కనుక్కొని సార్ ఫుల్ సపోర్ట్గా ప్రతిరోజు నాకు కాల్ చేసి ధైర్యం చెప్తా ఇంకా అని సపోర్ట్గా ఉన్నారు సారు. కేబిఎన్ కాలేజ్ వల్లే నేను ఈ 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సాధించాను. నేను ఒక 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు, అంతా ఇంట్లో నుంచే సపోర్ట్ ఉండేది. కానీ అసలైన సపోర్ట్ అంటే కంగ్రాచులేషన్ ఇవన్నీ మాటలు కాదు సార్. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఒక ప్లేయర్కి మంచి సపోర్ట్ ఉంటేనే ఎదగగలరు. ఇంకా అది ప్రూవ్ చేసుకుంది కేబిఎన్ కాలేజ్ నుంచే. నేను మా కాలేజీ నుంచి ఇచ్చేటటువంటి సపోర్టు ఈరోజు ఈ దేశానికి మెడల్ తేవటం అనేది జరిగింది. ప్రధానంగా భరత్ కుమార్ ఏదైతే సాధించాడో అందులో 3 విభాగాలు ఉంటాయి. పవర్ లిఫ్టింగ్లో ఉన్నటువంటి 3 విభాగాల్లో ఒకటి స్క్వాడ్ లిఫ్ట్, రెండోది బెంచ్ ప్రెస్, మూడవది డెడ్ లిఫ్ట్. ఈ స్క్వాడ్ లిఫ్ట్లో భరత్ కుమార్ మొట్టమొదటిగా భారతదేశంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో వారణాసిలో జరిగినటువంటి ఆ పోటీల్లో అతను 11 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సాధించడం జరిగింది. అక్కడే అతన్ని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించడం జరిగి అతన్ని టర్కీ పంపించడం జరిగింది. టర్కీ పంపించడం అని అంటే మరి ఆర్థిక సహాయంతో కూడుకున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ సుమారు 27 మంది. అస్మదీయులకు చెల్లింపులు జరగవని వెల్లడించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్ని పద్ధతిగా నడిపిస్తున్నామని వెల్లడి. రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తోందని ఆరోపించిన వైసీపీ నేత సజ్జల ఎన్ని హింసాకాండ అల్లర్లు సృష్టించినా ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శ. అధికారుల బదిలీల వల్లే గొడవలు జరిగాయన్న మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు రాయలసీమ ప్రాంతంలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.